సెట్టింగ్ యూజ్ చేసి మీరు ఏం చేయొచ్చు అంటే మీ వాట్సాప్ని మీ మొబైల్లో నుంచి ఎవ్వరు అన్ఇన్స్టాల్ చేయకుండా చేయొచ్చు. ఓకే. సో ఫ్రెండ్స్కి ఇచ్చారనుకోండి, ఫ్రెండ్స్ అయినా అన్ఇన్స్టాల్ చేయొచ్చు. మీ ఇంట్లో చిన్నపిల్ల వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, లేకపోతే మీ ఎనిమీస్ అయినా సరే, లేకపోతే మీరు గిట్టర్ అయిన వాళ్ళైనా సరే ఏం చేయొచ్చు, దాన్ని అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. సో అలా మీకు సంబంధించిన వాట్సాప్ కానివ్వండి, లేకపోతే మెసేజెస్ కానివ్వండి, ఎవ్వరు అన్ఇన్స్టాల్ కూడా చేయకుండా ఉండాలనుకోండి, డిలీట్ అయితే వస్తుంది. అన్ఇన్స్టాల్ అంటే డిలీట్కి మీరు లాక్ పెట్టుకోవచ్చు, అన్ఇన్స్టాల్ అయితే లాక్ పెట్టుకోలేరు కదా. సో అటువంటి దానికోసం చూడండి, ఇక్కడ మనకు చాట్కి సంబంధించిన ఒక యాప్ ఉంటుంది, చాట్ లాక్ అని. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, ఓపెన్ చేసినప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇక్కడ నేను 1 2 3 4 అని ఒక నా పాస్వర్డ్ పెట్టేసుకున్న తర్వాత దీనిలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేసేయండి. ఓకే. సో ఇది ఏం చేస్తుంది తెలుసా, మీ వాట్సాప్నైనా కానివ్వండి, చాట్నైనా కానివ్వండి, ఎవరైతే అన్ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళకి సంబంధించిన ఫోటోస్ కూడా క్యాప్చర్ చేస్తుంది. ఓకే. సో ఇది ఒక మంచి విషయం అన్నట్టు. ఓకే. అంటే ఎవరైతే అన్ఇన్స్టాల్ చేయాలని ట్రై చేస్తారో వాళ్ళే మాత్రమే. ఓకే. సో అలా మీకు అర్థమైపోతున్నట్టు వీళ్ళు నా మొబైల్లో అన్ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేశారు అని. ఓకే. సో ఇప్పుడు నేను ఓకే బటన్ ట్యాప్ చేసేసాను. ట్యాప్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దీనికి సంబంధించిన ఇక్కడ పర్మిషన్స్ అనేవి ఇచ్చేసాను. ఓకే. బ్యాక్ వచ్చేసుకున్న తర్వాత చూడండి, మళ్ళీ నేను ఒకసారి ఈ యాప్ను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసేసుకుని దీనిలోకి మళ్ళీ లాగిన్ అయిపోతాను. ఓకే. సో లాగిన్ అయిపోయిన తర్వాత దీనిలో మీరు చూసుకున్నట్టయితే మీరు దేనికి లాక్ చేయాలనుకుంటున్నారు, ఫొటోస్కా లేకపోతే జీమెయిల్కా, అంటే ఎవరైనా సరే జీమెయిల్ అన్ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేసినా, లేకపోతే మెసేజెస్ని డిలీట్ చేయడానికి ట్రై చేసినా, ఓకే. సో ఇలా వేటిని వాళ్ళు డిలీట్ చేయడానికి ట్రై చేసినా మీకు ఫోటో క్యాప్చర్ చేస్తానండి. ఓకే. సో ఇక్కడ నేను చూడండి వాట్సాప్ని ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ గుర్తుపెట్టుకోండి. ఇది పని చేయాలి అంటే మీరు ఈ సెట్టింగ్స్ ఉంది సరే, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒకటి సెక్యూరిటీ క్వశ్చన్ అని ఉంటుంది. ఓకే. సో ఈ యాప్ అనేది పని చేయాలి అంటే మీరు ఈ 3 ఆప్షన్స్ని ట్యాప్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఆ 3 ఆప్షన్స్ మీకు ట్యాప్ అవ్వవు. ఇప్పుడు నేను ట్యాప్ చేసినప్పుడు అవి ట్యాప్ అవ్వవు. ట్యాప్ అవ్వాలి అంటే మీరు కంపల్సరీ ఇక్కడ ఒక సెక్యూరిటీ క్వశ్చన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మీరు సెక్యూరిటీ క్వశ్చన్ తీసేసుకొని దానికి సంబంధించిన ఆన్సర్ రాసేయండి. అక్కడ పక్కా ఉండాలి ఇది. ఓకే. తర్వాత వచ్చేసి ఇప్పుడు మీరు ఈ 3టిని ట్యాప్ చేసేసుకోవచ్చు. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇక బయటకు వచ్చేసేయండి. బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా మీ మొబైల్లో వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేశారనుకోండి, వాట్సాప్ అనేది మీ మొబైల్లో నుంచి అన్ఇన్స్టాల్ అవ్వదు. సో ఇప్పుడు చూడండి, నా మొబైల్లో ఉన్న వాట్సాప్ని నేను అన్ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ అన్ఇన్స్టాల్ బటన్ ప్రెస్ చేస్తూ ఉంటే చూడండి, ఇక్కడ చాట్ లాక్ అంటే ఇక్కడ పిన్ అడుగుతుంది అన్నట్టు. పిన్ అడగడంతో పాటు నా మొబైల్లో నాకు సంబంధించిన ఫోటోను ఒకటి క్యాప్చర్ చేసి పెడుతుంది. దీంతో పాటు ఎవరైనా వాట్సాప్ మెసేజ్ చదవడానికి ట్రై చేస్తే వాళ్ళు పిన్ ఎంటర్ చేసేదాకా వాట్సాప్ అన్ఇన్స్టాల్ కూడా చేయలేరు, వాట్సాప్ మెసేజ్ కూడా చదవలేరు. అంటే వాట్సాప్ అనే కాదు, ఇంతకు నేను చెప్పినట్టు మెసేజ్కి, జీమెయిల్స్కి అన్నిటికీ ఇలా లాక్ పెట్టేసుకోవచ్చు. సో వాళ్ళ ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేయొచ్చు.